హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను, క్షేమంగా ఉన్నాను, సజీవ లెక్కలో ఉన్నాను. కాబట్టి మేము ముందుకు వచ్చాను. ముందుగా భారతీ ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ షలోం అండి. ప్రభు సమాధానం ఈ దినమందు మనకు అనుగ్రహించునుగాక. ఈరోజు ప్రభువు అనుగ్రహించినందుకు ప్రభువుకు నేనైతే ఫస్ట్ స్తోత్రం చెల్లిస్తున్నాను, ప్రభువుని మహిమపరుస్తున్నాను. మరి మీలో మహిమపరచాలి అనిపించిన వాళ్ళు ప్రభువుని మీరు కూడా మహిమపరచండి. ప్రతిరోజు చూస్తున్నందుకు చాలా ధన్యవాదాలు, చాలా కృతజ్ఞతలు అండి అందరికీ. ఈ దినము జన్మించిన బిడ్డలకు ఆయుష్ను, ఆరోగ్యాన్ని ప్రభువు కల్పించాలని అయితే మనము మనస్ఫూర్తిగా కోరుకుందాము. కోరుకునే వాళ్ళు మేము అన్నవాళ్ళు ఆమెనని చెప్పండి. కొత్తగా వీడియో చూస్తున్న వారికి వీడియో పూర్తిగా చూసే ఓపికను, శక్తిని యేసయ్య ఇవ్వాలని అయితే నేను కోరుకుంటున్నాను అండి. సరే ఫ్రెండ్స్, ఈరోజు ప్రభు అనుగ్రహించే వాగ్దానం నేను చదివి వినిపిస్తాను. ఈరోజు మీతో మాట్లాడే అవకాశాన్ని యేసయ్య నాకు ఇచ్చినందుకు చాలా కృతజ్ఞతలు. యేసయ్యకు. యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. మళ్ళీ చదువుతున్నానండి. యెహోవాను అనుసరించిన యెడల మీకు క్షేమము కలుగును. ఇది యేసయ్య మరి నాకు ఇచ్చిన వాగ్దానము. మరి మీకు కూడా సిద్ధపరిచిన వాగ్దానాన్ని మీరు కూడా చదవండి, విశ్వసించండి. ప్రభువుని మహిమపరచలాగున ఈ దినమంతా గడపడానికి ప్రయత్నము చేద్దాము అండి అందరము. ప్రభువునందు విశ్వాసం ఉన్నవాళ్ళు ప్రభువుని మహిమపరచడానికి ప్రయత్నం చేయండి. ఈ దినం మరి సజీవ లెక్కలో ఉన్నామంటే అది ప్రభువు ఇచ్చిన కృప వలనే కదా ఫ్రెండ్స్. కాబట్టి ప్రభువుకు మహిమకరంగా సాక్షిగా ఉండడానికి మనము ప్రయత్నం చేద్దాము. ప్రేయర్ టాపిక్ మనం ఇంకా మాట్లాడుకోలేదు కాబట్టి ఫ్రెండ్స్, మరి నూతనమైన కార్యములు చేసేవాళ్ళు, యానివర్సరీస్, మ్యారేజ్ డేస్, బర్త్డే సెలబ్రేషన్ చేసుకునే వాళ్ళందరికీ కూడా ముందుగా బ్లెస్సింగ్స్ అందజేద్దాము. మన తరఫు నుంచి మనం తప్పకుండా అందజేయాలని నేనైతే కోరుకుంటున్నాను. మీ వీడియో ప్రతిరోజు చూసే వాళ్ళకు అర్థమవుతుంది కనుక అందరూ బ్లెస్సింగ్స్ అందచేయండి. విషెస్ తెలియజేద్దాం. మనము ప్రేయర్ టాపిక్ ఏంటి అంటే, మరి ఈరోజు మనము ఈ పని రాదు అనే చెప్పడం చాలామందికి చాలా ఈజీ, కానీ నేర్చుకున్నామని చెప్పడం చాలా కష్టము. కానీ ఆ వర్డ్ కోసం చాలామంది తప్పిస్తూ ఉంటారు కదా. నేర్చుకున్నాను అని చెప్పడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఆ వర్డ్ కోసం మనం ఈరోజు